ఇందు మాటలకు షడాప్ అంటూ అరిచాడు అసహనంగా. ఉలికిపడి అతన్ని చూసింది బెదిరిచూపులు. గెట్ లాస్ట్ అంటూ గుడ్లు ఉరిమి చూడగానే ఏడుపు రాగమెత్తి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది. స్టాప్ దేర్ అన్నాడు ఆ రూమ్ దాటుతుండగా. అతని బేస్ వాయిస్కి ఉలికిపడి రేడియో ఆఫ్ చేసినట్లు ఆపి వెనక్కి తిరిగింది కంగారుగా. ఒక్కో అడుగేస్తూ ముందుకొస్తున్నాడు. భయంతో గుండెని అరచేతిలో పట్టుకొని నిలబడి చూస్తూ ఉంది. అతని నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ వెనక్కి అడుగేయగానే ఆమె వీపుకి గోడ తాకడంతో అలాగే ఆగిపోయింది. బాడీ మొత్తం వణిగిపోతోంది. బాబు కోపాన్ని చూస్తుంటే ఏడుపు మొహం పెట్టేసి చూస్తూ ఉంది. దగ్గరికి వచ్చి 2 ఇంచుల దూరంలో నిలబడి ఆమె చేతిలో ప్లేట్ పెట్టి, ఇంకోసారి నాకు సేవలు చేయాలని చూస్తే ఊరుకోను, నీకు ఆ అర్హత లేదు, వెళ్ళిపో అనగానే కన్నీళ్లతో చూసింది. ఆమెకు అతని మాటలు ఏమర్థమయ్యాయో ఏంటో. దీస్ ఆర్ డిస్గస్టింగ్ అన్నాడు ఆమె కన్నీటిని చూస్తూ ఫేస్ చిట్లించి. అతనేం మాట్లాడాడో అర్థం కాలేదు, కానీ అతని పెట్టిన ఎక్స్ప్రెషన్ మాత్రం అర్థమయ్యి రోషం పొడుచుకొచ్చి కళ్ళు తుడుచుకుంటూ, ఏంటి అంత అసహ్యంగా ఉన్నానా? మీరు చీదరించుకునే అంత అసహ్యంగా ఏం లేను. నేను చాలా అందంగా ఉంటాను. నన్ను అత్తయ్య ఎప్పటికప్పుడు పోగొడుతూనే ఉంటారు. నేను ఎంత అందంగా ఉన్నానో నాకు తెలుసు అంటూ కళ్ళు తిప్పింది. ఆమె మాటలకి చిరాగ్గా చూస్తూ షడాప్, ఆ కళ్ళు తుడుచుకొని నార్మల్గా కిందకెళ్ళు. మరి మీ భోజనము నీ చేతులతో ఇస్తే నేను తినను. ఎందుకు? నా చేతులేమైనా పాడయ్యాయా? బానే ఉన్నాయిగా. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. మీరు తినకుండా నన్ను పంపిస్తే అత్తయ్య నన్ను తిడతారు. ప్లీజ్ తినండి. మీరు తిట్టండి, కొట్టండి, భోజనం చేయకుండా మాత్రం నన్ను పంపిస్తే నేను వెళ్ళను. మీరంటే నాకు భయం. అయినా కానీ భయపడుతూనే ఇక్కడ ఉంటున్నాను అంటే అర్థం చేసుకోవాలి. ఏయ్, ఏంటి నీ నస? తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు. మూసుకొని ఇక్కడి నుండి దొబ్బేయ్ అత్తయ్య అంటూ ఏడ్చింది. ఏయ్, అరవకు. నీ నోట్లో నుండి వాయిస్ బయటికి వస్తే గొంతు కోసేస్తా అనగానే చప్పున నోటిపై చెయ్యి పెట్టుకొని ఇంకో చేతిలో ఉన్న ప్లేట్ని అతని ముందు పెట్టింది. తినమని. ఇంత అరుస్తున్నా, ఇంత తిడుతున్నా తినమని అడగడం మాత్రం మానట్లేదు అని ఆశ్చర్యంగా చూశాడు. ప్లీజ్ అన్నట్లు చూస్తూ ఉంది కళ్ళతో. ఆ కళ్ళు చాలా అమాయకంగా, కాటుకతో ఇంకా అందంగా కలువ కళ్ళని తలపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి, నేను తినను అన్నాడు. ఏడుపు మొహం పెట్టింది. చంపుతా ఏడిస్తే అంటుంటే ఏడవనని తల అడ్డంగా ఊపి తినమని మళ్ళీ కళ్ళతో సైగ చేసింది. నేను తినను, నువ్వెలో ఈ ప్లేట్ తీసుకొని. నువ్వు చాలా చెడ్డ అబ్బాయివి. నేను ఇంతలో ఎవరిని బ్రతిలాడలేదు. నిన్ను కూడా బ్రతిలాడాలని నాకు అస్సలు లేదు. అత్తయ్య నీతో ఈ ప్లేట్ ఖాళీ చేయించమని చెప్పింది. అందుకే ఇంతలో బ్రతిలాడుతున్నాను. నువ్వు తినే వరకు నేను ఇక్కడి నుండి కదలను. ఏం చేస్తావో చెయ్యి. నేను నీకు భయపడను అని ముద్దు ముద్దుగా చెబుతుంటే ఆమె రెక్కపట్టి కోపంగా దగ్గరికి లాక్కున్నాడు. అంత దగ్గరితనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని పట్టు మాత్రం ఆమె భరించరానంత నొప్పిగా ఉంది. గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇది నా ఇల్లు. ఇది నా ఫుడ్. దిస్ ఈజ్ మై ప్లేట్. దిస్ ఎంటైర్ ఎంపైర్ ఈజ్ మైన్. అడగడానికి నువ్వెవరు? నా కాకలేస్తే తింటా, లేకపోతే లేదు అన్నాడు కోపంగా. అయినా నువ్వింతున్నావు. నిన్ను బెదిరించడం నాకు అస్సలు నచ్చట్లేదు, కానీ నువ్వలా చేసుకుంటున్నావు. అయినా నేను కిడ్స్తో ఆర్గ్యుమెంట్ చేయను. నా ఆకలి గురించి నేను చూసుకుంటాను. పో, పోయి ఆడుకోపో. మా వాళ్ళు పెళ్ళి గిల్లి అని నీ దగ్గర మాట్లాడితే చేసుకోనని చెప్పు. చేసుకుంటానని గొర్రెలా తలుపి నాతో తాళి కట్టించుకుంటే నాతో జీవితం ఎలా ఉంటుందో అర్థమైందనుకుంటా. అయినా కిడ్స్ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళు చేసుకోమనగానే గొర్రెలా తలాడిస్తున్నావు. నేనేం గొర్రెను కాదు. అయినా నువ్వన్నట్లు నేను చిన్నపిల్లని కాదు. నాకు 15 ఏళ్లున్నాయి. చిన్నపిల్ల ఎలా అవుతుంది? అయితే పెద్ద పిల్లవా? చాలా పెద్ద పిల్లని అనగానే పైనుండి కింది వరకు స్కాన్ చేశాడు. అతని చూపులకి అర్థం తెలియదు, కానీ అతనలా చూస్తుంటే ఇబ్బంది మాత్రం కలుగుతోంది. అతని చూపులు ఆమెకు తగలకుండా అటువైపు తిరిగి, ఎందుకలా చూస్తున్నావు? నువ్వు పెద్ద పిల్లవు కదా.
అవునా కాదా అని చూస్తున్నా అంటుంటే కోపంగా ఇటువైపు తిరిగి, ఛీ, నువ్వు చాలా చెడ్డబ్బాయి, అన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. అత్తయ్య గారికి చెబుతాను నువ్విలా మాట్లాడుతున్నావని. నేను పెద్ద పిల్లనని చూస్తే తెలిసిపోతుందా అనింది. హా, ఎందుకు తెలీదు, చూస్తేనే కదా తెలిసేది అన్నాడు. ఇలా మాట్లాడి భయపెట్టించి తన దగ్గరికి రానివ్వకూడదని అలా మాట్లాడుతున్నాడు. అలా ఏం కాదు, నీకు తెలీదు, చూస్తే ఎలా తెలుస్తుంది, నా వయసు చెబితే తెలియాలి కానీ. లేదు, మా అబ్బాయిలకి మీ అమ్మాయిలని చూస్తేనే తెలుస్తుంది అన్నాడు. అతని మాటలు ఆమెకు అర్థం కావట్లేదు కానీ అతని మాటల్లో తప్పుందని మాత్రం అర్థమవుతోంది. అతను ఒక రకంగా మాట్లాడుతుంటే భయం భయంగా చూసి, నువ్విలా తప్పుగా మాట్లాడుతున్నావని నేను అత్తయ్యకు చెబుతాను. నీ మాటలు నాకు నచ్చట్లేదు, అవి తప్పుగా ఉన్నాయని అనిపిస్తోంది అంటుంటే, నేనేం మాట్లాడాను? తప్పుగా మాట్లాడుతున్నానా? నేను మాట్లాడిన మాటల్లో తప్పేంటి చెప్పు అంటుంటే, ఏమో అంటూ పెదవి విరిచింది. మరి తప్పు మాట్లాడాను అని ఎలా చెబుతున్నావు అన్నాడు. అదంతా నాకనవసరం. మీరిప్పుడు భోజనం చేస్తారా చేయరా? చేయను. ఏం చేస్తావు అనగానే కోపంతో ముక్కు ఎర్రబడి ముక్కు పుటాలెగరేస్తూ తనే తన చేతితో చపాతీ తీసి కర్రీలో డిప్ చేసి అతని పెదాల ముందు పెట్టింది. కోపంగా కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. తిను, నేనూరుకోను. నువ్వు తినకపోతే అత్తయ్య ఏం చెబితే అదే చేస్తాను అంటుంటే అక్కడి నుండి ఆమెను ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు. ఊరుకుంటుందా? అతని వెనకాలే పరిగెత్తింది. ఆమె అంత ఫాస్ట్గా అతన్ని అందుకోవాలని నడుస్తుంటే అతను సోఫాలో సడన్గా కూర్చునేసరికి స్లిప్ అయి బాబు మీద పడిపోయింది. చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్తో సహా. చాలాసేపటి నుండి ఆర్గ్యుమెంట్ చేయడంతో కర్రీ చల్లారిపోయింది కాబట్టి బాబు ఒళ్ళు కాలలేదు. లేకపోతే ఎర్రగా బొబ్బలు వచ్చి ఉండేవేమో. టెడ్డీబేర్ లాంటి కాటన్ మూట పూర్తిగా అతని మీద పడడంతో అసలు బరువే లేని ఆమె పర్సనాలిటీకి మెత్తగా తగులుతున్న ఆమె శరీరానికి ఆశ్చర్యంగా అతనికి ఏం దొరికితే అది చేతితో నొక్కుతున్నాడు. ఇంత స్మూత్గా ఉందేంటి అని. అంత మెత్తటి దూదిపింజలాంటి శరీరాన్ని అతని వేళ్లతో ప్రెస్ చేస్తుంటే గిలిగింతలు పుట్టి, ఏం చేస్తున్నావు నువ్వు అని నవ్వుతూ ముద్దుగా అడిగింది. నువ్వేంటి స్పాంజ్లా ఉన్నావు అన్నాడు ఆమె మోచి పై భాగాన్ని నొక్కుతూ. ఇంకెలా ఉంటాను, ఇలాగే కదా ఉండేది అనింది అయోమయంగా. లేదు, నువ్వందరిలా లేవు, చాలా స్మూత్గా ఉన్నావు. అంటే అందర్నీ ఇలాగే చూసావా? వాళ్ళు నాకంటే గట్టిగా ఉన్నారా అని అడిగింది రెప్పలు టపటపలాడిస్తూ. ఆమె మాటకి అప్పుడు తేరుకొని, ఏయ్, నువ్వేంటి నా మీద సెటిల్ అయిపోయావు అంటూ కళ్ళు కిందకి దించి చూసిన అతని షర్ట్ మొత్తం కర్రీ మీద పడి పూర్తిగా స్ప్రెడ్ అవడంతో అప్పటి వరకు ఆమె ధ్యాసలో ఉన్న అతను సడన్గా కోపంతో ఊగిపోతూ ఆమెను కిందకి తోసేసి విసురుగా పైకి లేచి, వాట్ ఈస్ దిస్ అంటూ అరిచాడు. అతని అరుపుకి భయపడి చెవులు గట్టిగా మూసుకొని కళ్ళు మూసేసింది. ఏయ్, నిన్నే అంటూ ఆమె డ్రెస్ పట్టి లాగి చూపిస్తుంటే అది కాటన్ అవ్వడం వల్ల అతను కోపంతో అలా లాగగానే చిరిగిపోయింది. ఆ సౌండ్కి అప్పటి వరకు భయంలో కళ్ళు తెరవని ఇందు ఆ సౌండ్కి కళ్ళు తెరిచి ఆమె భుజం మీద చెయ్యి వేసుకోగానే చిటికెన వేలు పొడవుతో చిరిగిన డ్రెస్ని చూసి గుడ్లు పెద్దవి చేసి తెలియకుండానే ఆమె చేతితో డ్రెస్ని కప్పుకొని కన్నీళ్లతో చేసింది. అతను అంతే కోపంగా ఏంటిది అంటూ అరిచాడు అతని షర్టు చూపిస్తూ. మరిదేంటి అని ఏడుస్తూ అడిగింది ఆమె భుజం మీద చిరిగిన డ్రెస్ని చూపిస్తూ కళ్ళు చిట్లించి తల పక్కకు తిప్పేసుకుంటూ. యూ బ్లేడీ లో క్లాస్ గర్ల్, గెట్ లాస్ట్. నీ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి నా డ్రెస్ని క్లీన్ చేసి వెళ్ళావు. 2 మినిట్స్లో నువ్వు నా కళ్ళ ముందుండాలి, లేకపోతే నేనే నీ రూమ్లో ఉంటాను. ఆ టైంలో ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్ అంటుంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందని అనుకుంటూ భయంతో అక్కడి నుండి పరిగెందుకుంది. ఓ షిట్ అంటూ కాలితో గట్టిగా సోఫాని ఒక తన్ను తన్నాడు హేమాంష్. అతను అలా బెదిరించేసరికి ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ వస్తున్న ఇందుని చూసి, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావే అని కంగారుగా అడిగింది శైలజ. ఆమెను చూసి కళ్ళు తుడుచుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించుకుంది. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కొడుకు నన్ను ఏడిపించాడు.
ఏమన్నాడు? నేను తీసుకెళ్ళిన భోజనం తినకపోగా నన్ను బాగా తిట్టాడు. ఈ విషయాలన్నీ మీకు చెబితే ఇంకా ఇంకా తిడతానని చెప్పాడు అని నాలుక కరుచుకుంది. అయ్యో, చెప్పేశానేంటి అని. ఏంటి, వాడు అలా అన్నాడా? ఆగు, వాడి సంగతి చెబుతాను అని అక్కడి నుండి వెళ్తుంటే, అయ్యో వద్దు, ఇవన్నీ మీకు చెప్పానని తెలిస్తే నన్ను కొట్టినా కొడతాడు. ప్లీజ్ ఆయనని మనకండత్తయ్య. ఏంటి, బెదిరిస్తున్నాడా? వాడు నాకు చెబితే మేము వినట్లేదని నీ వైపు నుండి నరకొస్తున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వాగు, వాడి సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ అక్కడి నుండి వెళ్తుంటే, ప్లీజ్ అత్తయ్య వద్దు, మీరు తిడితే నా మీద ఇంకా కోపం పెంచుకుంటాడు, నన్ను ఇంకా ఇంకా భయపెట్టిస్తాడు. ప్లీజ్ ఆయననేమనకండి అని అక్కడి నుండి రూమ్కి వెళ్తుంటే, ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక చెయ్యి తీసి చూపించింది. డ్రెస్ చిరిగి కనిపించడంతో, ఏమైంది, ఎలా చిరిగింది అని కంగారుగా అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. చేతులు నలుపుకుంటూ నిలబడిన తనకి 2 మినిట్స్లో తన ముందుండాలి అన్న మాటలు గుర్తొచ్చి, నేను తర్వాత చెబుతానత్తయ్య అని మళ్ళీ పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్ళిపోయింది. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని అతని రూమ్కి పరిగెడుతుంటే, ఈ పిల్లకేమైంది, అడిగితే చెప్పదు, అలా పరిగెడుతుందేంటి, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది, వాడు తనని పెళ్లి చేసుకోకుండా ఉండడానికి భయపెట్టించాడా, అసలేం చేస్తున్నాడు అని ఆలోచనలో పడింది. రూమ్కి వెళ్ళిన ఇందు భయం భయంగా అతన్ని చేరుకొని తన ముందు నిలబడింది. చెట్టంత మనిషి తల పైకెత్తితే గాని కనిపించడు. అతని ఎక్స్ప్రెషన్స్ చూద్దామన్న స్తంభంలా ఉన్న అతన్ని చిన్నగా తలపైకెత్తి చూసి, మీ డ్రెస్ ఇవ్వండి, క్లీన్ చేస్తాను అనింది. నేనెప్పుడు రమ్మన్నాను అంటూ కళ్ళెగరేశాడు. 2 మినిట్స్లో అని ఫింగర్స్ చూపించింది. మరి నువ్వెప్పుడొచ్చావు అనగానే, ఏమో అంటూ పెదవి విరిచింది. నేను 2 మినిట్స్లో రమ్మంటే నువ్వు 10 మినిట్స్లో వచ్చావు. మరి దీనికి పనిష్మెంట్ ఏమివ్వాలి? నువ్వు వచ్చే వరకు నీకోసం ఇలాగే నిల్చోవాలా అంటుంటే వద్దు అనింది. మరి ఇదెవడు క్లీన్ చేస్తాడు అన్నాడు కోపంగా. నేనే చేస్తాను అనింది. మరి ఇప్పుడా వచ్చేది అన్నాడు. నన్ను క్షమించు అంటుంటే, ఏయ్ ఏంటి, ఏమనట్లేదు కదా అని నువ్వు అంటూ సింగులర్ ఫామ్తో పిలుస్తున్నావు, కాల్ మీ సర్ అని నొక్కి పలికాడు. సరే అంటూ తల గిరగిరా తిప్పేసింది. మరి నీకు పనిష్మెంట్ ఇవ్వద్దా అంటుంటే ఏడుపు మొహం పెట్టి, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి, ఈ ఒక్కసారికి వదిలేయండి, అయితే పెళ్లి చేసుకుంటావా అంటుంటే తలెత్తి అతన్ని చూసింది. చేసుకుంటావా? ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? మరి అత్తయ్య మావయ్య బాధపడతారు కదా, వాళ్ళకేం సమాధానం చెప్పాలి అనింది ఇన్నోసెంట్గా. నీకే ఇష్టం లేదని చెప్పు అన్నాడు. అసలు పెళ్ళంటే ఏంటి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? జస్ట్ బాజాబదింత్రీలు మోగుతాయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాలీగా ఆడుకుంటారు, చాలా సంతోషపడాల్సిన విషయం కదా, ఆ సందడి చాలా బాగుంటుంది, దానికి ఎందుకు భయపడుతున్నారు? తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు, నా పని నేను చేసుకుంటాను, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను, అత్తయ్య వాళ్ళతో ఆడుకుంటాను అంతే అంటుంటే తల కొట్టుకున్నాడు హేమాంష్. ఏంటలా కొట్టుకుంటున్నావు? నీలాంటి దానితో పెళ్ళి చేయాలనుకుంటున్నారు చూడు, మా వాళ్ళకి బుద్ధి లేదు, చా అని తల పట్టుకున్నాడు. తలనొప్పి వస్తుందా అలా పట్టుకున్నావు అంటుంటే, ఏయ్ అంటూ అరిచాడు. ఉలిక్కి పడి చూసింది. ఇదెవడు క్లీన్ చేస్తాడు అని ఎరవగానే, సారీ తీసివ్వండి అనింది ఏడుపు గొంతుతో. ఆమె ముందే షర్ట్ రిమూవ్ చేసి తన చేతిలో పెట్టగానే తెలియకుండానే తల కిందకు దించింది. ఓ, పోయి నీట్గా క్లీన్ చేసి తీసుకురా అంటుంటే సరే అంటూ తలూపి అతన్ని చూడకుండానే వెళ్ళిపోయింది. లోకం తెలీదు. అతను మాట్లాడే మాటలు కూడా ఆమెకు అర్థం కాని చిన్నపిల్ల. అతను పెద్దవాడేం కాదుగా, ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి అతను ఓపికకి మించి చెబుతున్నాడు. అయినా కానీ అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నా ఫ్యూచర్ ఇక్కడే ఆగిపోతుందా? నేను నా గోల్ రీచ్ అవ్వలేనా అని తల పట్టుకున్నాడు. అతని ఆలోచనలో ఉండగానే బయటకు వచ్చింది ఇందు. డ్రెస్ వేసుకోకుండానే బాల్కనీలో అటువైపు తిరిగి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడేమో. ఆమె వచ్చినా కానీ పట్టించుకునే స్థితిలో లేడు. సార్ అని పిలిచింది ఇబ్బందిగా. అతను డ్రెస్ వేసుకోలేదని తల కిందకు దించి ఆమె పిలుపుకి తేరుకొని ఇటువైపు తిరిగాడు నొసలు ముడేసి.
ఉతికాను సార్ అంటుంటే తల దించుకున్నావేంటి? తప్పు చేశావా అని అడిగాడు. మీరు బట్టలు లేకుండా ఎందుకు నిలబడుతున్నారు? వేసుకోవడానికి ఒక డ్రెస్ కూడా లేదా? నేను ఉతికిన డ్రెస్సే వేసుకోవాలా సార్ అనింది తలెత్తకుండానే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఒక ఆడపిల్ల ముందు డ్రెస్ వేసుకోకుండా అలా నిలబడతారే? చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది. చూపించడానికి మీకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ చూస్తుంటే నాకు ఎలాగో అనిపిస్తోంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావుగా? పెళ్లి చేసుకుంటే ఇలాంటివి చాలా ఉంటాయి మరి. చిచి, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీ మాటలు నాకు ఎందుకో నచ్చడం లేదు సార్ అంటుంటే, ముందు ఆ సార్ అనడం మానేసేయి. చాలా చిరాగ్గా ఉంది. మరి ఇంకా ఏమని పిలవాలి? ఏమో నాకు తెలీదు, బట్ నీ పిలుపు నన్ను సాటిస్ఫై చేయాలి అంటుంటే అతని మాటకి అర్థం కానట్లు తలగొక్కుంది. ఇప్పుడైనా భోజనం చేస్తారా అని అడిగింది. ఇంత జరిగిన భోజనం గురించి మర్చిపోలేదని ఆశ్చర్యం వేసింది అతనికి. నేను తినకపోతే నాకేం కాదు, కానీ అత్తయ్య గారు ఫీల్ అవుతారు. మా మామ్ని అత్తయ్య అని పిలవకూడదు నేను చెప్పానుగా. మీరేమో పిలవకూడదంటారు, అత్తయ్య ఏమో పిలవకపోతే ఫీల్ అవుతారు. నేనెవరి మాట వినాలి? నా మాటే వినాలి. మీ మాట నేనెందుకు వినాలి? నేను వినను. మీరు చెడ్డబ్బాయి, నన్ను చాలా భయపెట్టిస్తున్నారు. అత్తయ్య నన్ను ప్రేమగా చూసుకుంటుంది. నేను తన మాటే వింటాను. తనంటే నాకు చాలా ఇష్టం. మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదు. చీటికి మాటికి అరుస్తారు, నన్ను భయపెట్టిస్తారు. పోండి మీ దోస్తు కటీఫ్ అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇందు. చాలాసేపటి నుండి సతాయిస్తున్న హేమంష్ మీద కోపం వస్తుంటే తన మాటలకి చిరాగ్గా తినకుండానే అక్కడి నుండి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడ్డాడు హేమాంష్. కిందకి దిగుతున్న ఇందుని చూసి, ఏమైంది? వాడేమంటున్నాడు? మీ అబ్బాయి చాలా చెడ్డవాడు. నేను ఇంకోసారి అతని రూమ్కి వెళ్ళను. అతన్ని పెళ్లి చేసుకోను. అతనేం చెప్పినా నేను చెయ్యను. ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరేంటి, నన్ను ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా? నా మీద అరుస్తాడు, తిడతాడు, పిచ్చి పిచ్చి మాటలు అన్నీ మాట్లాడతాడు. అలా మాట్లాడుతుంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడో అర్థం కావట్లేదు, కానీ ఆ మాటలు వింటుంటే చిరాకొస్తోంది. ఏ మాటలు మాట్లాడాడు? ఏమన్నాడు? డ్రెస్ మీద నేను తీసుకెళ్ళిన భోజనం పడిందత్తయ్య అంటే స్లిప్ అయి నేనే పడేశాను. అది నా తప్పే. ఆ షర్టుని ఉతికి ఇవ్వమని చెప్పాడు. సరే, నా తప్పే కదా అని ఉతికిచ్చాను. నేను బయటకు వచ్చే వరకు కూడా డ్రెస్ వేసుకోకుండానే ఉన్నాడు. అతన్ని అలా చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించి అలా ఉండకండి అని చెప్పాను. ఎందుకు అన్నాడు. చిరాగ్గా ఉందని చెప్పాను. పెళ్ళైతే ఇలాంటివి చాలా చూడాలి అంటున్నాడు. అందుకే నాకు నచ్చలేదు. మీరే చెప్పండి, ఒక అమ్మాయితో అలా మాట్లాడతారా ఎవరైనా? తప్పు కదా అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? దాన్ని భయపెట్టించాలని మాట్లాడుతున్నాడా, లేక కావాలనే మాట్లాడుతున్నాడా? అందుకే నేను ఆయనకి భోజనం తీసుకెళ్ళను, మీరే తీసుకెళ్ళండి, ఆయన దోస్త్ కటిఫ్ చేశాను అంటూ తన రూమ్కి వెళ్తుంటే, ఇక తనని ఫోర్స్ చేయడం మొదటికే మోసం వస్తుంది అని ఈ పూటకి నేనే వాడికి భోజనం తీసుకెళ్తాను అని కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో వడ్డించుకొని రూమ్కి వెళ్ళింది శైలజ. తను వెళ్ళేసరికి పడుకొని కనిపించాడు హేమాంష్. నాన్న అంటూ దగ్గరికెళ్ళి భుజం మీద చేయి వేసి పిలిచింది. ఆలోచనలతో నిద్ర పట్టకపోవడంతో ఆమె స్పర్శకి తల తిప్పి తల్లిని చూశాడు. డిన్నర్ చేయకుండానే పడుకున్నావు? చేసి పడుకోనన్నా అంటుంటే, నాకు ఆకలిగా లేదు, తీసుకెళ్ళిపో మామ్. అదేంటి నాన్న అలా అంటావు? తినకపోతే ఎలా చెప్పు? నాకొద్దని చెబుతున్నాను కదా. నేను కూడా తినలేదు. నువ్వు తింటేనే తినాలి అనుకున్నాను. సర్లే, నువ్వు తినవు కదా, నేను కూడా తినను, అలాగే పడుకుంటాను అంటూ అక్కడి నుండి లేస్తుంటే అసహనంగా లేచి కూర్చొని అక్కడి నుండి వెళ్తున్న తల్లి చేయి పట్టుకొని, ఇటివ్వు, తినక చేస్తానా అని విసురుగా తన చేతిలో ఉన్న ప్లేట్ లాక్కున్నాడు. శైలజ నవ్వుతూ చూసింది. కొడుకు తింటుంటే దాన్ని ఎందుకురా అలా ఏడిపిస్తున్నావు? చిన్నపిల్ల కదా, మెల్లిగా తెలుసుకుంటుందిలే. అలా భయపెట్టిస్తే ఎలా చెప్పు అంటుంటే, అంత చిన్నపిల్లతో పెళ్ళేంటి మరి? అయితే నీ ఏజీ అమ్మాయిని తీసుకురానా అని నవ్వుతూ అడిగింది. మామ్, ఆర్ యూ మ్యాడ్? నేను పెళ్లి చేసుకుంటానే చెప్పానా? నాకు అసలేం తెలుసని? నేను లైఫ్లో చాలా సాధించాలని చాలా గోల్స్ పెట్టుకొని చదువుకుంటున్నాను. స్టడీస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే పెళ్ళేంటి క్రేజీగా?
చెప్పాను కదా నాన్న, ఇలాంటి అందమైన, అమాయకమైన, అనుకువగా ఉన్న అమ్మాయి ఎక్కడా దొరకదు. నువ్వు లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత ఏ తెల్ల పిల్లనో ప్రేమించి పెళ్లి చేసుకున్నావంటే నీ బ్రతుకు బస్టాండ్. ఇన్నేళ్ళు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నువ్వు గోల్ రీచ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఆ జీవితం బంగారుమయమవుతుంది. నీ లైఫ్‌లో డబ్బు ఉండని, ఉండకపోని నీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటుంది ఆడది. అది మంచి అమ్మాయి అయితే ఇందులాంటి అమ్మాయి. నీ అదృష్టం బాగోలేకపోతే ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటే అది డబ్బును ప్రేమిస్తుంది కానీ నిన్ను కాదు అని చెప్పి ప్లేట్ పూర్తి చేయడంతో ఖాళీ ప్లేట్ని తీసుకొని వెళ్ళిపోయింది శైలజ. వెళ్ళిన తల్లిని చూస్తూ ఉండిపోయాడు కానీ ఎందుకో పెళ్ళంటే మాత్రం అతని మనసు ఒప్పట్లేదు. అందులో కిడ్డీష్గా బిహేవ్ చేస్తున్న ఇందుని ఊహించుకుంటుంటే చాలా చిరాకొస్తుంది. ఇలాంటి అమ్మాయితో లైఫ్ ఎలా ఉంటుంది? అసలు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అని ఆలోచనలతోనే గడిచిపోయింది అతనికి. ఎందుకో తెలీదు, ఇందు మాత్రం చాలా ప్రశాంతంగా పడుకుంది. నిన్న మొన్న ప్రశాంతత లేదు, చాలా ఆందోళనగా అనిపించింది కానీ ఈరోజు మాత్రం అవన్నీ దూరం అయ్యాయి. ఇందు అని నిద్ర లేపుతున్న శైలజకి చిన్నగా కళ్ళు తెరిచి గబుక్కున లేచి కూర్చుంది. అయ్యో, అప్పుడే తెల్లారిపోయిందా? నన్ను క్షమించండి అత్తయ్య, బాగా నిద్ర పట్టేసింది. మా ఇంట్లో అయితే కోడి కూయక ముందే లేచేదాన్ని, అన్ని పనులు చకచకా చేసేదాన్ని. ఇక్కడ కూయడానికి కోడి లేదు, చేయడానికి పని లేదు, అందుకే టైం కూడా తెలియట్లేదు అంటుంటే నవ్వి, సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ హాఫ్ శారీ కట్టుకో అంటుంటే, ఇది నేనెప్పుడు కట్టుకోలేదు అత్తయ్య, నాకు కట్టుకోవడం రాదు, ఎప్పుడు ఫ్రాక్స్ వేసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాక కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటున్నాను, అందులో ఇదొకటి. అయినా ఇంత అందమైన డ్రెస్ నాకెందుకు చెప్పండి? ఎంత ఖరీదుంటుందో ఏంటో. డబ్బుల గురించి నీకెందుకే? నా కోడలు అందంగా కనిపించాలి కానీ మీరు నాకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మా నాన్నగారు చెప్పారు, పరుల సొమ్ము పాపం వంటిది అని. మీ ఇంట్లో ఉంచుకొని మాకు అన్నం పెట్టి బట్టలు కూడా ఇస్తున్నారు. నేను మీకు ఏం పని చేయట్లేదు, అయినా కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మీ కష్టం నేను ఉంచుకొనత్తయ్య. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. పని వాళ్ళని పని మానిపించేయండి, వాళ్ళకిచ్చే జీతమైనా మిగులుతుంది. మీకేం కావాలన్నా నేను వండి పెడతాను అంటుంటే తల కొట్టుకుంటూ, అబ్బబ్బా, పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేశావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావే, గుడికెళ్దాం. ఏంటి, గుడికెళ్దామా? చాలా సంతోషం అత్తయ్య, నాకు గుడంటే చాలా ఇష్టం. మా పిన్నికి తెలియకుండా వెళ్ళేదాన్ని, తెలిస్తే కొడుతుందని. ఇప్పుడు మీరు తీసుకెళ్తాను అంటే చాలా సంతోషంగా ఉంది. నేను వెంటనే వెళ్ళి స్నానం చేసి వస్తాను, కానీ ఇది మాత్రం నాకు వేసుకోవడానికి రాదు. నేను వచ్చి కడతాలే, నువ్వైతే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ తనని పంపించేసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శైలజ. ఇక గుడి అనగానే పట్టలేని సంతోషంతో గబగబా స్నానం చేసి భారీ జడని ఓ అర్ధగంట తోమి బయటకు వచ్చేసరికి గంట అయింది. ఇక ఆ జడని టవల్లో బంధిస్తుంటే ఆ టవల్ కూడా సరిపోవట్లేదు. బయటకు వచ్చి నిదానంగా తుడుచుకొని కొప్పు పెట్టుకొని ఇంతకుముందు ఇచ్చిన హాఫ్ శారీలోనిది మెరూన్ కలర్ నెట్టెడ్ వర్క్ బ్లౌజ్, గోల్డ్ కలర్ పట్టు పావడ వేసుకొని ఆ ఓని ఎలా కట్టుకోవాలో అర్థం కాక నానా అవస్థలు పడుతోంది. ఇక్కడ హేమాంష్ నైట్ ఉతికిన డ్రెస్కి మరకలు పోలేదన్న కోపంతో దాన్ని తీసుకొని ఇందు ఉన్న రూమ్ డోర్ విసురుగా ఓపెన్ చేసి లోపలికి వచ్చేశాడు. అత్తయ్య, వచ్చేసారా? నాకు ఇది కట్టుకోవడానికి రావట్లేదు, ప్లీజ్ కట్టండి అనింది సిగ్గుతో ఓనిని గుండెలకి అడ్డుగా పెట్టుకొని అటువైపు తిరిగి. లోపలికి వచ్చిన హేమాంష్ వెనక ఆమె హెయిర్ థైస్ని దాటి ఆమె శరీరాన్ని పూర్తిగా కవర్ చేయడంతో కోపంలో అదంతా పట్టించుకొని హేమాంష్ ఆమె రెక్కపట్టి అతని వైపుకు తిప్పుకొని, ఏయ్, ఏంటిదంతా అంటూ అరిచాడు. తన డ్రెస్ ఆమె ముందు పెట్టి అతని అరుపుకి చేతిలో ఉన్న ఓని వదిలేసి ఎదురుగా ఉన్న డ్రెస్ని చూసింది. ఆమె ఉతికిన మరకలు కొంచెం కొంచెంగా కనిపిస్తుంటే, అయ్యో, ఇవి పోలేదా? నేను చాలాసేపు ఉతికానే అని బాధగా తన డ్రెస్ చేతిలోకి తీసుకొని తడుముతూ అడిగింది. తన మీద ఓనీ లేదన్న విషయం మర్చిపోయి ఇక ఎంతసేపటికి అటువైపు నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో షర్ట్ పక్కకు జరిపి అతన్ని చూసింది. ఫ్రీజ్ అయిపోయాడు. అతను ఎదురుగా రవివర్మ గీసిన పెయింటింగ్లా ఉన్న స్ట్రక్చర్కి
అతని చూపులు ఆమెకు తగులుతుంటే ఆమె అవతారం చూసుకుంది. బ్లౌజ్, పావడ తప్ప మధ్యలో ఓణీ లేకపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి, "ఏం చూస్తున్నావు నువ్వు?" అని అతని షర్టుని గుండెలకి అదుముకొని అడిగింది. కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఆమె చేతిలో ఉన్న షర్టుని. "మిమ్మల్ని ఏం చూస్తున్నారు? ఒక అమ్మాయి రూంలోకి అడగకుండా రావడమేనా?" ఆమె చేతిలో ఉన్న అతని డ్రెస్ లాక్కొని, "ఏంటిది? నీ బాబుగాడి సొత్తులాగా అలా పట్టుకున్నావు?" అన్నాడు. అతను అలా లాక్కోగానే కింద పడ్డ ఓణిని టక్కున చేతిలోకి తీసుకొని గబగబా కప్పుకొని, "అడగకుండా రూమ్కి వచ్చి మళ్ళీ నా మీదకి రివర్స్ మాట్లాడతారేంటి?" అనింది. "అచ్చా, అయితే దీనికే ఇలా అంటే పెళ్ళైతే ఇద్దరం ఒకే రూమ్లో ఉండాలి. మరి దానికి ఓకేనా?" అంటూ కళ్ళెగరేశాడు. అతని ప్రశ్నకి కళ్ళు బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంది. "ఏంటి మాట్లాడవు? నిజంగా పెళ్ళైతే నువ్వు నేను ఒకే రూమ్లో ఉండాలా? ఇవన్నీ నీకెలా తెలుసు? నువ్వు చెప్పేవని నిజమేనా? నేను అబద్ధం చెప్పాను అనిపిస్తే వెళ్ళి మా మమ్మీని అడుగు, కరెక్ట్గా చెబుతుంది." "ఏం చెబుతుంది?" "నేను చెప్పిందే చెబుతుంది." "ఒకవేళ అలా చెప్పకపోతే?" అంటుంటే, "నేను చెప్పినట్లు చెబితే నువ్వేం చేస్తావో ముందు అది చెప్పు. పెళ్ళయ్యాక ఇద్దరం ఒకే గదిలో ఉండాలి అంటే కష్టం కదా. నాకు అలాంటివి నచ్చవు. అయినా ఒక అబ్బాయిని అమ్మాయిని అలా ఎలా ఉంచుతారు? అది తప్పు కదా." "నువ్వు నాకు తప్పు చెబుతున్నావేమో అనిపిస్తుంది. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఏం చేస్తావు?" "అయితే నాకు పెళ్ళి ఇష్టం లేదని చెబుతాను." అనగానే అతని పెదవులపై కార్నర్ స్మైల్ వచ్చి చేరింది. "వెరీ గుడ్. వెళ్ళి మా మమ్మీని అడుగు." అంటుంటే సరే అంటూ తలుపి అలాగే బయటకెళ్తుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కున్నాడు. అంత ఫోర్సుగా లాగేసరికి వెళ్ళి అమాంతం అతని గుండెలకి తాకింది. సడన్గా ఆమె స్పర్శ అతనికి తగలగానే ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది అతనికి. ఆమెకు కూడా ఒకలాంటి ఫీలింగ్. అదేంటో తెలీదు, కానీ ఒళ్ళు జల్లుమని మాత్రం అనిపించింది. ఇక క్షణం పాటు ఇద్దరి కళ్ళు కలిశాయి. ఎందుకలా చూసుకుంటున్నారో కూడా క్లారిటీ లేదు ఇద్దరికి. కొద్దిగా తేరుకున్న హేమాంష్ ఆమెను దూరం నెట్టేసి, "ఈ అవతారంతోనేనా బయటకెళ్ళేది?" అనగానే ఆమె అవతారం మళ్ళీ చూసుకుంది. పొట్లం చుట్టినట్లు చుట్టుకుంది తన ఓణిని. ఇక గబుక్కున అటువైపు తిరిగి, "క్షమించండి, నేను చూసుకోలేదు." "ఓ అని మాత్రం అరుస్తావు? ఈ మాత్రం సెన్స్ లేదా ఇడియట్? అయినా ఈ డ్రెస్ ఎవడు క్లీన్ చేస్తాడు? నాకు ముందులా ఎలా ఉందో అలాగే కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు." అని ఆమె జుట్టులాగి అతని వైపుకు తిరిగిన ఇందు చేతిలో అతని డ్రెస్ పెట్టి, "నీట్గా క్లీన్ చేసి ఒక్క స్టెయిన్ లేకుండా నా చేతిలో పెట్టాలి. మైండ్ ఇట్" అని చెప్పేసి ఆమెను దూరం నెట్టి వెళ్ళిపోయాడు. అతని మాటలకి ఒక క్షణం జంకింది ఇందు. ఈ మరకలు ఎలా పోతాయి అని తెగ ఆలోచిస్తూ ఉంది. అప్పుడే లోపలికొచ్చింది శైలజ. "రెడీ అవ్వమంటే ఏం చేస్తున్నావే?" "అదేంటత్తయ్య, మీరొచ్చి కడతానని చెప్పారు కదా, ఎందుకు రాలేదు?" "నాకిది కట్టుకోరాదని నేను మీకు చెప్పాను కదా. ఇంత లేటుగా వస్తారా చెప్పండి" అని బాధగా అడుగుతుంటే, "ఇప్పుడేమైందే, వచ్చేశాను కదా." "ఏమైందని చిన్నగా అంటారేంటి? ఈ గ్యాప్లో మీ అబ్బాయి వచ్చేశాడు." "ఏంటి, నా కొడుకు నీ రూమ్కి వచ్చాడా?" "అవును, సిగ్గుతో చచ్చిపోయాను. పైగా పరాయి అమ్మాయి గదిలోకి అడగకుండానే వస్తారా అని అడిగితే పెళ్లి చేసుకుంటే ఇద్దరం ఒకే గదిలో ఉండాలని చెప్పాడు." "మీరు చెప్పండి, ఇదంతా అబద్ధం కదూ? పెళ్ళైతే ఇద్దరు ఒకే గదిలో ఉండాలా? మీ అబ్బాయి నన్ను ఏడిపించడానికి అలా చెబుతున్నారు కదా. నిజం చెప్పండి అత్తయ్య" అంటూ గట్టిగానే అడిగింది. నిజమైతే పెళ్ళి వద్దనుకుందామని. ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ నిలబడింది శైలజ. "ఏమైందత్తయ్య, చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? నిజం చెప్పండి" అంటూ రెట్టించింది. "అవునే, పెళ్ళైతే ఇద్దరు ఒకే గదిలో ఉండాలి" అనగానే ఒకసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది. "మీరేం మాట్లాడుతున్నారత్తయ్య? పెళ్ళైతే ఒకే గదిలో ఉంటారా?" "అవును. ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళైతే మేము కూడా ఒకే గదిలోనే పడుకోవాలా? చిచి, అది గుర్తు చేసుకుంటేనే చిరాకొస్తుంది. నేనుండను. నేనొక గదిలో ఉంటాను, ఆయన ఇంకో గదిలో ఉంటారు" అంటుంటే తల కొట్టుకుంటూ, "సర్లే, తర్వాత మాట్లాడుకుందాం. గుడికి లేట్ అవుతుంది" అంటూ ఓని కట్టేసి మెడలో నగలు వేసి నడుముకి వడ్డానం పెట్టి చేతులకి గాజులు, ఆ బారు జడని హెయిర్ డ్రయర్తో డ్రై చేసి స్టెప్ జడ వేసి 2 మూరల కనకాంబరం మల్లెలు కలిపిన పువ్వులు పెట్టి
నుదిటిన చిన్న స్టిక్కర్ పెట్టి కుంకుమ అద్ది ఇక తనని చూసింది. ఆమె అందానికి శైలజ కళ్ళు చెమ్మచేరాయి. ఇంత అందమైన బొమ్మని ఎలా కష్టపెట్టాలనిపించింది. వదిన ఇప్పటి వరకు బ్రతికుంటే ఎంత బాగుండేది. ఇందు ఇంకా అందంగా తయారయ్యుండేది. టైంకి సరిగ్గా తిండి లేక బక్క చిక్కినట్లు మారిపోయింది అని తన నుదిటిన ముద్దు పెట్టి, చాలా అందంగా ఉన్నావు నా బంగారు తల్లి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా. నా కొడుకుని పెళ్లి చేసుకుని నాతోనే ఉంటానని మాటివ్వు అని చెయ్యి ముందుకు చాపింది. చేతిని శైలజని మార్చి మార్చి చూస్తూ ఉంది. మీ అబ్బాయికి పెళ్ళంటే ఇష్టం లేదు. పెళ్లి తర్వాత ఇద్దరం ఒకే రూమ్లో ఉండాలి. ఎందుకో నాకది నచ్చట్లేదు అత్తయ్య అంటుంటే, పెళ్ళి అవగానే ఇద్దరు ఒకే రూమ్లో ఉండనవసరం లేదు. మీరు పెరిగి పెద్దయ్యాక మీ మనసులు కలిసాకే ఒకే రూమ్లో ఉండొచ్చు. అప్పటి వరకు వేరు వేరు గదుల్లో పడుకోవాలి. నేనున్నాను కదా, ఎందుకలా భయపడుతున్నావు? వాడు నిన్ను భయపెట్టించడానికి అలా చెబుతున్నాడంతే. కానీ పెళ్ళైన తర్వాత మీ అబ్బాయి ఏం పని చెబితే ఆ పని చేయాలా అత్తయ్య? చేయాలి కదా మరి. అలా అని మీ అబ్బాయి నన్ను ఆడుకుంటాడు. ఇదిగోండి ఈ డ్రెస్కి అంటిన మరకలు పోలేదని మళ్ళీ ఉతకమని నీటిగా చేయమని చెప్పి భయపెట్టించి వెళ్ళాడు. నేను మళ్ళీ ఉతికిన మరకలు పోకపోతే నేనేం చేయాలి? ఇలా భయపెట్టిస్తే ఆయనతో ఎలా ఉండాలి? నాకు భయమేస్తోంది అత్తయ్య. పెళ్ళైతే అవే సర్దుకుంటాయి. నువ్వేం బాధపడకు. అలా భయపెట్టించకుండా ఉండాలంటే నేను కొన్ని టిప్స్ చెబుతాను. ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది. ఇప్పుడైతే గుడికి వెళ్దాం పదా. కానీ వాడడిగితే పెళ్లి చేసుకుంటానని చెప్పు. నువ్వు పెళ్లి చేసుకుని నా దగ్గరే ఉండాలి. వాడు నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ ఇక్కడ ఉండడు. ఫారిన్ వెళ్ళిపోతాడు. వాడి స్టడీస్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు అంటుంటే, మీరు చెప్పేది నిజమా అత్తయ్య? ఆయన ఇక్కడ ఉండడా? అయితే నేను పెళ్లి చేసుకుంటాను. మీ దగ్గరే ఉంటాను. ఆయన లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇంత మంచి విషయం చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుండి ఆయన మాటలు నేను నమ్మను. అబద్ధాల కోరు. అన్నీ అబద్ధాలే చెబుతాడు. ఇక పదండి వెళ్దాం, లేట్ అవుతుంది అంటూ సంబరంగా బయటకొచ్చింది. కోడల అమాయకత్వానికి తల కొట్టుకుంటూ డ్రైవర్ని కార్ తీయమని చెప్పి, నేహ నువ్వు కూడా రావచ్చుగా, ముగ్గురం కలిసి గుడికెళ్దాం. స్కూల్ టైం అవుతుంది మామ్. ఈరోజు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే నష్టమేం లేదులే. త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అన్నీ సిద్ధం చేసుకోవడానికి పూజ గదికెళ్ళింది. ఇక బ్రౌన్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్లో హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ కిందకి దిగుతున్న హేమాంష్ ఎదురుగా నేహాతో మాట్లాడుతున్న ఇందు కనిపించగానే ఆమెను అలాగే చూస్తూ కిందకి దిగుతున్నాడు. అప్పుడే రూమ్ నుండి బయటకొచ్చిన రఘురాం మెట్లు దిగుతున్న కొడుకుని అతను ఎక్కడ చూస్తున్నాడో చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అయస్కాంతం అనుకుంటుంటే, ఏంటండి ఏదో అంటున్నారు అనింది. అప్పుడే అక్కడికి వచ్చిన శైలజ, ఓసారి నీ కొడుకుని చూడు అంటుంటే తల తిప్పి చూసిన శైలజ రెప్పవేయక చూస్తూ దిగుతున్న కొడుకుని చూసి నిజంగా షాక్ అయింది. నా కోడల్ని చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే, అంత అందం తనది అన్నాడు రఘురాం గారు. నిజమేనండి, కానీ వాడు ఒప్పుకోడుగా. ముందు చూపులతో మనసు నింపుకొని ఆ మనసు నిండితే ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేసిన ఫ్యూచర్లో ఆ మనసే పనికొస్తుంది. ఒక్కసారి అట్రాక్ట్ అయితే జీవితాంతం వదిలిపెట్టడు అంటుంటే నవ్వింది చిన్నగా. మీరీ మధ్యలో అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. హేమాంష్ అని పిలిచింది కావాలని. తల్లి పిలుపుకి తల తిప్పి, చెప్పు మామ్, నువ్వు కూడా గుడికి రావచ్చుగా అనగానే, నాకేం పని పాట లేదనుకుంటున్నారా? అదేంట్రా అలా అంటావు? గుడికొస్తే పుణ్యం పురుషార్థం వస్తుంది. పనులు మానుకొని మరీ గుడికి రావాల్సిందే. అనవసరమైన వాటికి టైం వేస్ట్ చేస్తాం, కానీ గుడికి రమ్మంటే మాత్రం పనుల గురించి మాట్లాడతాం. గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఎంత బాగుంటుంది. మన ఎనర్జీ రీజనరేట్ అవుతుంది. చాలా యాక్టివ్గా పనులు చేసుకుంటాం. ఒక్కసారి నేను చెప్పిన మాట వినరా? నా మాట విని గుడికి వచ్చి వెళ్ళు. ఎంత బాగుంటుందో నీకే తెలుస్తుంది. నచ్చకపోతే నెక్స్ట్ టైం రావద్దులే అంటుంటే ఇక సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చున్నాడు. చాలా సంబరపడిపోతూ, పదండి మళ్ళీ వాడి మూడ్ మారకముందే త్వరగా గుడికి వెళ్దామంటూ నేహని ఇటు ఇందుని లాక్కుపోయింది. ఇందు నేహతో మాటల్లో పడి హేమాంష్ వచ్చేది గమనించుకోలేదు. ఇక ముగ్గురు వెనక సీట్లో కూర్చున్నారు. నేను డ్రైవర్ని అనుకుంటున్నారా? కట్టగట్టుకొని అందరూ వెనక కూర్చున్నారు అంటూ అరవగానే ఉలికి పడి అప్పుడు చూసింది
ఇందు మిర్రర్లో నుండి హేమాన్ష్ డ్రైవింగ్ సీట్లో ఉండడం. ఇదేంటి, ఈయన గారు గుడికొస్తున్నారా అనుకుంటుండగానే, ఇందు నువ్వెళ్ళి ముందు కూర్చోమా. మామ్, ఏంటిది, నువ్వు కూర్చోవచ్చుగా, దాన్నెందుకు కూర్చోమనడం. ఎవరు కూర్చుంటే ఏంట్రా. అత్తయ్య, నేను కూర్చోను. చూశారు కదా, మీ అబ్బాయి ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు అంటుంటే, ఈ ఒక్కసారికి కూర్చోవే, నీకు ఈ సిటీ బాగా కనిపిస్తుంది, వెనక కూర్చుంటే అంత కనిపించదు అంటుంటే, మనసులో కూర్చోవాలని ఉన్నా పక్కన హేమాన్ష్ ఉన్నాడని సందేహిస్తోంది. మామ్, ఇలా చేస్తే నేను రాను అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే, ప్లీజ్ నాన్న, ఎవరు కూర్చుంటే ఏంటి, నీ పక్కన ఎవరు కూర్చున్నా డ్రైవింగ్ చేసేది మాత్రం నువ్వే కదా. ఇందు, త్వరగా వెళ్ళు, లేట్ అవుతుంది అనగానే ఇక మూతి ముడుచుకొని వెళ్ళి ముందు సీట్లో కూర్చుంది. ఆమెను కొరకొర చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు. కానీ సడన్గా ఓ కన్నింగ్ థాట్ రావడంతో అప్పటి వరకు చిరాగ్గా ఉన్న అతను పెదవులు లైట్గా సాగాయి. సైడ్ లుక్తో చూస్తూ స్టార్ట్ చేయడమే సడన్ బ్రేక్ వేశాడు. సీటు బెల్ట్ పెట్టుకొని ఇందు సడన్ బ్రేక్ వేయడంతో ఆమె తల కార్ అద్దానికి గుద్దుకుంది. ఆవు అంటూ అరిచింది. ఏమైందే అని కంగారుగా అడిగింది శైలజ. పక్కనే ఉన్న హేమాన్ష్ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. మీ అబ్బాయి బ్యాడ్ బాయ్, నేను కార్ అద్దానికి గుద్దుకునేలా చేశాడు. నేను మీ అబ్బాయి కారులో రాను, ఈ డోర్ తీయండి అత్తయ్య అని ఏడుస్తూ అడుగుతుంటే, రే హేమాన్ష్, ఎందుకురా దాన్ని ఎలా ఏడిపిస్తున్నావు. నేనెందుకు ఏడిపిస్తాను మామ్, సడన్గా కుక్క అడ్డం వస్తేనే సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది, దీనికే అంతలా భయపడాలా అని వెటకారంగా అంటుంటే, నేనేం భయపడలేదు, నాకు నువ్వు దెబ్బ తగిలించావు చూడు ఎలా తాకిందో అంటూ నెదిటిన బొప్పి కట్టిన దాన్ని చేత్తో తడుముతూ చూపించింది. మెల్లగా డ్రైవ్ చేయరా, దాన్ని భయపట్టించకు అంటూ గదిమింది. అంత భయంగా ఉంటే దాన్ని కార్ దిగమని చెప్పు, ముందర ఏం వస్తున్నా బ్రేక్ వేయకు అని చెబితే యాక్సిడెంట్ అయిపోదా. నువ్వు కూడా తనలాగే మాట్లాడతావు, అందుకే కారులో కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకోవాలి, ఆ మాత్రం సెన్స్ లేకుండానే కారు ఎక్కేస్తారా అన్నాడు. తనెప్పుడూ కూర్చోలేదుగా, సీటు బెల్ట్ అంటే ఏంటో కూడా దానికి తెలీదు, కూర్చోగానే నువ్వు చెప్పాలి కదా అంటుంటే, మామ్, ఇలా రిస్ట్రిక్షన్స్ పెడితే రాను, మీరే వెళ్ళండి. తనకు తెలీదురా, చెప్పొచ్చు కదా, అందులో తప్పేముంది. సర్లే, నువ్వు సీటు బెల్ట్ పెట్టుకోవే అంటుంటే అర్థం కానట్లుగా చూసింది. ఆ సీటు బెల్ట్ ఏంటో తనకి చూపెట్టరా. హేమాన్ష్, పెట్టుకున్నాడు చూడు, అది సీటు బెల్ట్ అంటే, ఎలా పెట్టుకోవాలత్తయ్య. మామ్, ఏంటి నాన్ సెన్స్, మీరు డ్రైవర్ని తీసుకొని వెళ్ళండి, నేను దిగిపోతా. రేయ్, ఏంట్రా ఓపిక లేకుండా అలా బిహేవ్ చేస్తావు, నోరు మూసుకొని డ్రైవింగ్ చెయ్యి, ముందు దానికి సీటు బెల్ట్ పెట్టు. ఏంటి, దానికి పనివాడిలా కనిపిస్తున్నానా, నేను పెట్టను. అదేంట్రా అలా అంటావు, సీటు బెల్ట్ పెట్టినంత మాత్రాన పనోడివి అయిపోతావా. సరే కారాపు, ఆ బెల్ట్ ఏదో నేనే పెడతాను అనిది. కాస్త ఆపుతావా మామ్, మీ ఓవర్ యాక్షన్ చూడలేక చేస్తున్నా, నేనే పెట్టి చేస్తాలే, తప్పుతుందా అంటూ కార్ స్లో చేసి ఒక చేతో బెల్ట్ తీసుకొని ఆమె నడుము మీద నుండి తీసి టైట్ చేసే ప్రాసెస్లో ఆమె సున్నితమైన నడుము అతని వేళ్ళకి తాకగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించి చేతిని టక్కున వెనక్కి లాక్కున్నాడు. ఏమైంది అని అడిగింది అమాయకంగా. ఫైర్ మీద చేయి పెట్టినంత బిల్డప్ ఇస్తుంటే ఆ చేతిని పిడికిలు బిగించి ఆమెను ఒక చూపు చూసి మళ్ళీ కార్ స్పీడ్ పెంచాడు. ఇక కార్లో సాంగ్స్ లౌడ్గా పెట్టి హమ్ చేస్తుంటే అంత లౌడ్గా పెట్టినందుకు చెవులు గిల్లుమని గట్టిగా చెవులు మూసేసింది. రేయ్, ఆ సౌండ్ ఏంట్రా అలా పెట్టావు అరిచింది శైలజ. ఎవరు ఎంత అరిచినా వినబడనట్లు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. వెనక కూర్చున్న నేహ ఇందుని పిలిచి సౌండ్ మ్యూట్లో పెట్టమని చెప్పింది. ఎలా అంటూ సైగ చేస్తుంటే ఆ బటన్ నొక్కేసేయ్, మ్యూట్ అయిపోతుంది అని చూపించగానే ఇక తను చెప్పినట్లుగా బటన్ నొక్కింది. ఇందు సడన్గా ఆగిన సౌండ్కి తల తిప్పి ఒక చూపు చూసి, ఏయ్, సౌండ్ ఎందుకు ఆపావు, ఏంటి ఆ సౌండ్కి చెవులు గిల్లుమంటున్నాయి, అనాలనే కదా పెట్టేది అంటూ మళ్ళీ మ్యూజిక్ ఆన్ చేస్తుంటే, రేయ్, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే కదా గుడికొస్తానంది, మిమ్మల్ని కాదులే అంటే దాన్నా అంటుంటే మాట్లాడలేదు. తనని ఇబ్బంది పెడితే ఊరుకోను, అస్సలు ఊరుకోను అంటూ అరిచింది శైలజ. ఇక కామ్గా డ్రైవ్ చేస్తూ గుడి రావడంతో కారు ఆపాడు. అందరూ కలిసి కారు దిగి కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళి ప్రదక్షిణలు స్టార్ట్ చేశారు. ముందు శైలజ, నేహ
కాస్త వెనక ఇందు, తన వెనక హేమాంష్ నడుస్తుంటే ఇందు జడ ఆమె జగన భాగాన్ని అటు ఇటు తాకుతుంటే అలాగే రెప్ప వేయకుండా చూస్తూ జుట్టు పట్టి వెనక్కి లాగాడు. హా అంటూ అరిచి వెనక్కి తిరిగింది. అతనికేం తెలియనట్లు అక్కడి నుండి ముందుకెళ్ళిపోయాడు. నా జుట్టు ఎందుకు లాగావు అంటూ అరిచింది. బాబా, ఏంటి మీ గొడవ? గుడిలో కూడా. రేయ్ హేమాంష్, ఎందుకు ఏడిపిస్తున్నావురా దాన్ని? ఏంటి మామ్, ఊరికి నా మీద పడిపోతావు? నేనేమన్నాను? అదే అరుస్తోంది. నాకు తెలీదు. నేను సిన్సియర్గా పూజ చేస్తుంటే అందరూ నా మీద పడతారు అంటూ అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. అది కాదత్తయ్య, ఆయన నా వెనకాల ఉండి నా జుట్టుని వెనక్కి లాగారు. అబద్ధం చెబుతున్నాడు. మీ అబ్బాయి అబద్ధాల కోరు అంటూ అరిచింది. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను అబద్ధాల కోరునా అంటూ జుట్టు పట్టి ఈసారి గట్టిగా లాగాడు. ఆ అంటూ అరిచి ఏడుపు మొహం పెట్టింది. రేయ్, ఏంట్రా ఇది? గుడి అని కూడా మర్చిపోయారా? ఇక్కడ కూడా ఏంటి మీ గొడవ అంటుంటే, నేను కాదు, ముందు దాన్ని అడుగు. ముందు గొడవ చేసింది అది. అందుకే నేను గుడికి రానని చెప్పాను అంటూ ఇందుని ఒక్క చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తను చిన్నపిల్లలా ఏడుస్తుంటే, పోనీలేమా, వాడి సంగతి నేను తర్వాత చెబుతాను. లేదు, నేను మీ అబ్బాయితో ఎక్కడికి రాను. మీ అబ్బాయి చాలా చెడ్డవాడు. నాకు అస్సలు నచ్చట్లేదు. ఊరికే నన్ను ఏడిపిస్తాడు. బ్యాడ్ బాయ్. ఆయన దోస్తు కటీఫ్. నేను మాట్లాడను. మీరు పెళ్లి చేసుకోమని చెబుతున్నారు. నేను చేసుకోను అని చెప్పి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంటే ఇక మనసు అటువైపు మళ్ళీ శ్రద్ధగా ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. ఇక ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకోలేదు. అందులో ఉన్న చిన్న చిన్న గుళ్ళను కూడా వదిలిపెట్టలేదు ఇందు. అన్ని గుళ్ళని ప్రదక్షిణలు చేసుకొని దర్శనం చేసుకుంది. మామ్, ఇంకా ఎంతసేపు? రేయ్, దానికి దేవుళ్ళంటే పిచ్చి. కొద్దిసేపు ఆగరా, అర్చన చేయించుకొని వెళ్ళిపోదాం. అబ్బా, మీ ఆడవాళ్ళతో రావడం నాది బుద్ధి తక్కువ అని గునుక్కుంటూ తల తిప్పి చూశాడు. భార్యుడు జడతో హంసలా నడుస్తుంటే ఆమె నడకకి తాళం వేస్తూ ఆ జడ చేసే మాయాజాలానికి అతని కళ్ళు తిప్పడం కూడా మర్చిపోయాడు. ఆమె మాయలో టైం కూడా తెలియలేదు. 1/2 అవర్కి వచ్చింది ఇందు. అత్తయ్య, అర్చన చేయించారా? నువ్వు లేకుండా ఎలా చేయించనే అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన హేమాంష్ ఇందుని కొట్టేలాగా చూస్తూ, హే, కొంచెమైనా టైం సెన్స్ ఉందా? నీలాగా నేను టైంపాస్కి ఉన్నాననుకుంటున్నావా? నాకు చాలా వర్క్ ఉంది. అక్కడ అవన్నీ వదులుకొని వస్తే టైంపాస్ చేస్తున్నావు అంటూ అరవగానే ఏడుపు మొహం పెట్టి శైలజని చూసింది. పోనీలేరా, తనకి తెలీదు కదా, నెక్స్ట్ టైం అలా చేయదులే. అంటే నెక్స్ట్ టైం కూడా దీనితో రావాలా? నెవర్. ఈ ఒక్కసారికి రావడమే ఎక్కువ అంటుంటే, పెళ్ళైతే నువ్వే వస్తావులే అని గురిగింది శైలజ. ఏంటి? ఏం లేదులే, లేట్ అవుతుంది పద అంటూ హేమాంష్ ఇందు పేర్ల మీద అర్చన చేయించింది. మామ్, ఏంటిది? నా పేరు దాని పేరు కలిపి చెబుతావేంటి? నువ్వాగరా. పంతులు గారు, వీళ్ళిద్దరి పేర్ల మీద జాతకాలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి అంటూ ఇందు హేమాంష్ జాతకాలు పంతులు గారి చేతిలో పెట్టింది. మామ్, అసలేంటిదంతా? ఏం చేస్తున్నావు నువ్వు? నన్నెందుకు తీసుకొచ్చావు? పంతులు గారు, వాడిని పక్కకు పంపించండి అంటుంటే, బాబు, మీరు వెళ్ళి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టరండి అంటూ తన చేతిలో కొబ్బరికాయ పెట్టి పంపించాడు పంతులు గారు. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. ఇక పంతులు గారు ఇద్దరి జాతకాలు చూసి, చాలా బాగున్నాయమ్మా, కానీ ఇంత చిన్న పిల్లలకి పెళ్ళేంటి? అదొక పెద్ద కథ పంతులు గారు అని జరిగింది చెప్పింది శైలజ. ఇంటి సమస్యలు ఏవైనా ఉంటే పంతులు గారితో పరిష్కారం చేయించుకుంటారు రఘురాం ఫ్యామిలీ. అందుకే అంత క్లోజ్గా అన్నీ చెబుతోంది శైలజ. ఈ వారం నిశ్చితార్థం పెట్టుకోండమ్మా. దశమి సోమవారం మంచి ముహూర్తం ఉంది అన్నీ చెప్పడంతో, సరే పంతులు గారు, చాలా మంచి విషయం చెప్పారు. మేము నిశ్చితార్థానికి అన్ని సిద్ధం చేసుకుంటాం. పూజకి కావాల్సిన లిస్టు చెబుతాను, తీసుకురండి అని చెప్పి పేపర్లో రాసి తన చేతిలో పెట్టాడు. ఇక వస్తాను పంతులు గారు అని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. ఏంటి, నాకు పెళ్లి చేయాలని మెంటల్గా ఫిక్స్ అయ్యారా? చెబుతుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మామ్? హేమాంష్, నీకు మంచి చెడు ఏంటో చిన్నప్పటి నుండే చెప్పడం అలవాటు చేశాం. ఇప్పుడు కూడా ఇంతలా చెబుతున్నాను అంటే అర్థం చేసుకో. తర్వాత నీ ఇష్టం. తనతో ట్రావెల్ చేశాక నాకు నచ్చకపోతే వదిలేస్తాను మామ్. దీనికి ఓకే అంటేనే తనని పెళ్లి చేసుకుంటాను. బలవంతంగా తనతో జీవితం పంచుకోవాలంటే
మిమ్మల్ని వదిలేసి మీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటుంటే కొడుకు మాటలకి షాకింగ్గా చూసింది. ఇక చేసేది లేక ఇందు బిహేవియర్తో హేమాంష్ మనసు మారుతుంది. తన మంచితనంతో కొడుకులో మార్పు వస్తుందని సరే అనింది. శైలజ ఇక ఇల్లు రావడంతో కారాగింది. వీళ్ళ మాటలేం పట్టనట్లు నేహ ఇందు వెనక సీట్లో కూర్చొని మాటల్లో మునిగిపోయారు. అందుకే హేమంత్ శైలజ మాట్లాడుకున్న మాటలు వినిపించలేదు. ఇక అందరూ కారు దిగి లోపలికెళ్ళిపోయారు. అత్తయ్య, ఈరోజు నేను పాయసం చేస్తాను మీ అందరికీ. పాయసం చేసి పెట్టాలనిపిస్తోంది అంటుంటే సరే అమ్మా అని నవ్వి పంపించింది. హేమాంష్ అక్కడి నుండి బయటకెళ్ళిపోయాడు. శైలజ ఆఫీస్కి వెళ్ళిన రఘురామ్కి కాల్ చేసి పంతులు గారు చెప్పిన విషయం ఆయనతో చెప్పింది. ఇక రాఘవ గారు రఘురాం గారు ఇద్దరు ఒకే చోట ఉండడంతో పంతులు గారు చెప్పిన విషయం రాఘవ గారికి చెప్పాడు రఘురాం. హేమాంష్ మాటల గురించి తప్ప చెబితే బాధపడతాడని, ఇందు మీద రఘురాం గారికి నమ్మకం ఉంది. తన మనసుతో తన ప్రేమతో వాడి మనసును మార్చుతుందని, అతని పెంపకం మీద కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు కానీ కాస్త ఏజ్ పెరిగాక మంచేంటో చెడేంటో వాడికే తెలుస్తుంది అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఏంట్రా అలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు రాఘవ గారు. ఏం లేదని నవ్వుతూ చెప్పాడు.